హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ శౌర్య జర్నీ. ఈరోజు మా విలేజ్ నుంచి అయితే నేను ఉత్తలూరు అనే విలేజ్కి వెళ్తున్నాను. ఉత్తలూరు వెళ్ళాలి అంటే మనకి ఇది భద్రాచలం రోడ్ అనమాట. ఇక్కడ సిఎంఆర్ పెద్ద బోర్డు కనబడుద్ది కదా, ఆ సిఎంఆర్ బోర్డు నుండి కొంచెం ముందుకు వస్తే ఉత్తలూరు కొండవాడ విలేజ్కి అయితే ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మారేడుమిల్లి రూట్. మార్నింగ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ శౌర్య జర్నీ. ఈరోజు అయితే మనం ఉత్తలూరు అనే విలేజ్కి అయితే వచ్చేసాము. అండ్ ఈరోజు అయితే ఉత్తలూరు విలేజ్లో వాళ్ళు ఏమేమి పండిస్తారు, ఏమేమి చేస్తున్నారు, ఎలా జీవిస్తారు అనే దానికి ఈ వీడియోలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే పొద్దు స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తున్నారు పెద్దమ్మా? గిన్నెలు తోముతున్నారా? వంట చేశారా లేదా? ఇంకా లేదా? మారేడుమిల్లి సంతకి వెళ్తున్నారా మరి? ఈరోజు శనివారం కదా. ఆహా, వంట లేదా ఇంకా? పెద్దమైతే కారం నూరుతుంది. ఏం కూర వండడానికి పెద్దమ్మా? చింతపుల్చా, బాగుంటుంది. సంతకారం వాడారు కదా మీరు, ఇంక ఇలా నూరుకొనే
ఇలా అంతే రెడీమేడ్ మసాలాలు కాకుండా ఇలా నూరుకొని వేసుకున్న దానికి చాలా టేస్ట్ ఉంటుంది నిజం చెప్పాలంటే. ఏం చేస్తున్నారన్న? బండా మారేడుమిల్లి వెళ్తాగా, శనివారం కదా. ఏం చేస్తున్నారక్క? పల్లకున్నారా? చేని చేతిలేదా? చేయలేదా? ఆహా, సంతకి వెళ్తున్నారా మారేడుమిల్లి మరి ఈరోజు? ఆ దూరంకి ఒక ఇల్లు అయితే కనబడుతుంది, ఒకసారి వెళ్దాం, బాగున్నట్టుంది అది. ఇల్లుకు రాగానే ఇవన్నీ ఉన్నాయట, ఫ్లవర్స్ ఇవి అవి. అక్క ఏం చేస్తున్నారు అక్క? వంటలు చేస్తున్నారా? అందరు పొద్దున్నే వంటలతో. అక్క వాళ్ళు అంత ప్రతి ఇంట్లో బిజీగా ఉన్నారు వంటలతో. సంతకా? ఏం కూర అక్క? సేమకూర. ఓకే ఓకే. మీ ఇల్లు పువ్వులతో చాలా బాగున్నది ఎంట్రన్స్. పొద్దున్న వచ్చాను, చూశారు కదా పొగ మంచి ఎలా ఉందో పొద్దున్న రావడంతో. ఈ ఉత్తలూరు విలేజ్ మారేడుమిల్లి నుంచి అయితే సుమారు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈరోజు శనివారం ఈరోజు శనివారం, నేను శనివారం పొద్దున్నే ఈ ఊరికి వచ్చాను, ఉత్తలూరికి. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారంటే ఇంకా చేని గట్రా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఈరోజు మారేడుమిల్లిలో సంత కాబట్టి ఇంక సంతకి రెడీ అయిపోతున్నారు. పొద్దున్న వంటలన్నీ వేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు అయితే అందరికి హౌసింగ్ వచ్చాయన్నమాట, అది గవర్నమెంట్ నుంచి. హౌసింగ్లో బిజీ అయిపోయారు, ఇంకా స్టార్ట్ చేయలేదు హౌసింగ్. అక్క వాళ్ళు అయితే గిన్నెలు తోముకుంటున్నారు, అడవిడిగా ఉన్నారు. మార్నింగ్ కదా, ఇంకా వంటలు చేసుకోవాలి, గిన్నెలు తోముకోవాలి, ఇది అది కల్లింపులు ఇవన్నీ ఉంటాయి. అక్క చేంజ్ చేశారా లేదా? లేదక్క, ఇంకా లేదు అనే వాళ్ళు అయితే ఇక్కడికి వెళ్ళారనుకుంటా, ఈ హౌస్ దగ్గర మేకల మేడలు లాంటివి అవి. అక్క ఇటు వంట చేసుకుంటున్నారా? ఆహా, మారేడుమిల్లి వెళ్తున్నారా మరి? ఈరోజు శనివారం కదా సంతకి వెళ్ళడమేయా? చేంజ్ చేశారా లేదా? ఆహా, అవునా? ఏం కూర వండుతున్నారు అక్క? ఇటు చింతసారా? అయ్యో, ఇక్కడ అక్క వాళ్ళ అయితే ఇల్లు ఉంది, హౌస్. లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు, పడుకుంటున్నారు అనుకుంటా. ఓయ్ చింటూ బాయ్, ఏంటి వెల్కమ్ చెప్తున్నావు నాకు? కరవడానికి అవుతుంది. ఈ హౌస్ అయితే బాగుంది, వంటపాక అనుకుంటా. ఏం చేస్తున్నారు అక్క వంటలా? ఈ గిన్నెల బడ్డీ అనమాట, బడ్డీ అంటారు దీనికి. ఇలా 4 కొట్లు ఇలా కర్రలు వేసుకొని పైన వేసుకొని ఇలా గిన్నెలు పేర్చుకోవచ్చు అనమాట. ఏదో ఉంది, బాగుంది కదా. మారేడుమిల్లి సంతకి వెళ్ళాలన్నా మారేడుమిల్లి, ఏదైనా కావాలనుకున్నా మారేడుమిల్లి వెళ్ళాలి కొనుక్కోవడానికి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అటు ఒక వీధి ఉందంట, ఆ వీధికి కూడా వెళ్దాం. ఈ ఉత్తలూరులో 2 వీధులు, ఇదొక వీధి, ఇంకా ఇలా ఒక వీధి ఉందంట. ఈ వీధికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ నొయ్యి ఉంది, సెలవు అంట నొయ్యి. ఒకసారి వెళ్దాం. ఎటక గిన్నెలు తోముతున్నారా? ఆహా, మీరు ఇక్కడేనా తాగేది వాటర్? ఆహా, ఓకే. ఇక్కడవల్ల అయితే ఇంక సినిమా అంతే, నొయ్యి అంతే, ఊట నీళ్ళు. ఏమంటే అక్క ఇంకా ప్రతి ఊళ్ళలోని ఇంకా ఊట నీళ్ళే తాగడానికి గట్రా ఊట నీళ్ళే వాడుతూ ఉంటారు. కానీ బోర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఊట నీళ్ళు తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఏజెన్సీ ప్రాంతంలో. ఇది ఉత్తలూరులో 2nd వీధి అనమాట, పెద్దదే. ఇది కూడా సేమ్ అలానే ఉంది. ఇంకా 2nd వీధికి అయితే వచ్చాం. ఇది 2nd వీధి అనమాట, ఉత్తలూరులో 2వ వీధి. ఇప్పుడే సూర్యుడు అలాగ పొగ మంచిని విడగొడేస్తున్నాడు. ఇక్కడ ఉన్నాయి. ఏం చేస్తున్నారన్న? ఇది మీ హౌసేనా వచ్చింది? ఆహా, చిన్న ఏం? ఆహా,
అన్నం తింటున్నారా? ఓకే ఓకే ఓకే. లోపలికి వెళ్ళిపోయి దాక్కున్నాడు. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పండి. ఇది దీనికి అమ్మ మిట్ట అన్నాడా? మిట్ట. ఓకే ఓకే. మన ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళ అంటే ఇంకా విల్లు వాడతారు. వింటి బద్దలు ఇవన్నీ వింటి బద్దలు అంటారు మేమైతే. అవి జంతువులకు ఇవే కొట్టడానికి కాదు, మా ఆత్మరక్షణ కోసమే. అడవికి వెళ్ళేటప్పుడు ఏదైనా హాని జరుగుద్దేమో అని తోడుగా తీసుకెళ్తూ ఉంటారనమాట. దానికోసమే అన్న అయితే కడుతున్నారు. ఈకలతో కడతారు, కోడి ఈకలతోటి. ఈకలతోటి ఇది వెదురుది అనమాట. ఇలా కడతారు. కట్టిన తర్వాత అడవికి సాయం గురించి. అయ్యో, ఇది ఉత్తలూరు విలేజ్ అనమాట. గ్రీనరీగా ఉంది, చుట్టూ పొగ మంచు అనమాట. ఈరోజు అయితే ఫుల్గా ఉంది పొగ మంచు. ఉత్తలూరు విలేజ్కి అయితే ఇలా వెళ్ళాలి, కొండవాడ విలేజ్కి అయితే ఇలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మారేడుమిల్లి నుంచి ఉత్తలూరుకి మొత్తం 6-7 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం కొండవాడ ఉత్తలూరు అయితే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం కదా. ఇప్పుడు కొండవాడ విలేజ్కి అయితే వెళ్తున్నాను. ఇది కొండవాడ బోర్డు అని ఉంది ఇక్కడ. ఇక్కడ జంక్షన్ నుంచి ఇక్కడికి 2 km ఎంత ఉంటుంది అంతే. మొత్తానికి కొండవాడ విలేజ్కి అయితే వచ్చా. బడి ఉందా లేదా? ఇదేంటిది? కుక్కలు వేసి చూపించి మరి. పచ్చి కుక్కలు అయ్యి. ఓ, ఇక పొట్లం వేసినాయా? బడి లేదా మరి ఈరోజు? లేదా? మరి మీ స్కూల్ ఎక్కడ ఉంది? బడి ఇది? మీరు బడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? మా బుడతరాజులు ఊరు చూపిస్తారంట. ఊరు నిజంగా చూపిస్తారా? ఊరు ఏం పేరు? నందకిషోరా. నైస్ నేమ్, నందకిషోర్ అంట. సందీప్ రెడ్డా? ఓకే ఓకే. ఏం తింటున్నారా అనుకుంటున్నారా? ఏం లేదు, కుక్కలు. ఇందాక చూపించాను కదా, అయ్యే ఈ ఆకుతో ఇలాగా పొట్లం వేసినాయి అనమాట. పొట్లం అంటే ఇలా పచ్చికొక్కలు ఉప్పు కారం అన్నీ కలిపేసి నిప్పులు ఇక్కడ కాల్చితే తర్వాత ఇలాగ వస్తాయి. నేను కూడా తిన్నాను ఒకటి. దొబ్బేసాను చిన్నపిల్లలకటి. నందకిషోర్ ఊరు చూపిస్తున్నాను అన్నాడు. వీళ్ళు ఊరు మామూలుగా ఉండదు మరి. నందకిషోర్ అంటే ఎన్నో తరగతిరా? ఎన్నో తరగతి? నువ్వు 4? ఊరే, నువ్వు ఎల్కేజీలా ఉన్నావు కదరా. 4th క్లాస్. ఓకే ఓకే రా. 4 అంటే చాగైపోయాను నేను. రా. ఇలాంటి ఖాళీ ప్లేస్లో అయితే మనకి ఇంకా ఇంటిలో ఖాళీ ప్లేస్లో అయితే కూరగాయలు పెంచుకుంటారు. ఇలాగా చూసారు కదా, వంకాయలు పచ్చిమిర్చి వేసుకున్నారు. ఎక్క వాళ్ళు అయితే కొక్కులు కూర వండుతున్నారు. ఉల్లిపాయలు. ఇదెక్క కొక్కులు. ఆహా, ఏం కొక్కులు ఎక్కయ్యి? పొత్తడి కొక్కులా? మా ఏజెన్సీ ప్రాంతంలో కొక్కులు అంటే ఇంకా అడవికి వెళ్తే సరే ఏదో ఒకటి తెచ్చుకుంటారనమాట. ఇంకా మా దగ్గర శ్యామకూరలు కానీ కొక్కులు కానీ ఇంకా సంథింగ్ ఇంకా A to Z ఇంకేవి పడితే అవి ఉంటాయి. అలానే వీళ్ళు కూడా తెచ్చుకున్న కొక్కులు అయితే ఉన్నాయి. అక్క అయితే కొక్కులు సారి చేస్తుందంటే ఒకసారి వీడియో కూడా చూసేద్దాం. మరి ఈ పొత్తడి కొక్కులు అంట. చూసారు కదా ఎలా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. సిటీ దగ్గర అయితే మనం కొనుక్కోవాలి, ఇక్కడైతే అలాంటి అవసరం కూడా లేదు మనకి. మనకు అందరికి చూసారు కదా, గిన్నెల బడ్డ అనమాట. ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ఇలాంటివి. ఇంకా ఏం చేయాలి, తోమిన గిన్నెలన్నీ ఇలా మూసుకొని ఈడుకోవచ్చు అనమాట. ఇలా తోటకెళ్ళారా? ఇది అట్టికెళ్ళే మారేడుమిల్లి మొత్తక. ఇది ఎంతకు అమ్ముతారు? ఇంకా 200 పండంట్లు కదా, 200 అమ్ముతారా? ఇందాక అన్న వాళ్ళు అయితే అరటిగలు తీసుకొచ్చారు కదా, ఇంకా ఉన్నాయంట. వాళ్ళ తోటకైతే వెళ్తున్నాను ఇప్పుడు. టైం ఏమి ఇప్పుడు 9 o'clock అయింది. అయినా కానీ పొగ మంచు మాత్రం ఇంకా పోలే, అలానే ఉంది. చలి కూడా చాలా. ఎండ వస్తుంది పోతుంది. చలి మంచు మళ్ళీ ఇప్పుడు పొగ మంచు మళ్ళీ పడుతుంది. ఇక్కడైతే వెదురు బొంగులు ఉన్నాయి. బెంబో చికెన్ గట్రా ఈ పనికొస్తాయి అన్నమాట. బాగున్నాయి కదా బొంగులు. ఒక బొంగులు ఎంతకు అమ్ముతున్నారో తెలియదు కానీ ఇక్కడ అమ్మడానికి అయితే రెడీగా కోసారనమాట.
బొంగులు, బెంబో చికెన్ బొంగులు. చాలా దూరం అయితే నడుచుకుని వస్తున్నాను, ఇంకా చాలా దూరం వెళ్తున్నారు అన్న వాళ్ళు కూడా. ఇదిగోండి ఇక్కడైతే జాప్ర తోట ఉంది. ఇంకెవ్వరికి ఎక్కువ ఇవే తోటలు ఉంటాయి. వీటికి ఇంగ్లీష్లో అనటో ట్రీస్ అంటారనమాట. ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట కాయలు. తెంపిన తర్వాత కలర్గా అయిపోతుంది. ఇదిగో చూసారా చేతుల్లో ఎలాగైపోయిందో కలర్గా. వీటి మెడిసిన్లోను ఫుడ్ కలర్, కేకులు, స్వీట్లు అన్నిట్లోనూ యూజ్ చేస్తారనమాట. ఈ తోట అంతా అదే. అక్క వాళ్ళ చేయను అనమాట. ఇది అరటి తోట, జాపరి తోట ఉంది. అన్నీ అయితే కావడ పట్టుకున్నారనమాట, 2 గేళ్ళు ఒకే దెబ్బ. ఇన్నైతే తీసుకొచ్చారు, ఇంకా ఉన్నాయి అక్కడ గల్లలు ఈరోజు అమ్మడానికి అనమాట. మారేడుమిల్లిలో ఈరోజు అంత కాబట్టి ఈరోజు అమ్మడానికి అయితే రెడీ చేశారు.